వీడియో అయితే చూశారు కదా, నేను మధ్యలో సాంగ్ని అయితే మ్యూట్లో పెట్టాను. ఫుల్ వీడియో అయితే ఇన్స్టాగ్రామ్లో పెట్టాను, ఒకసారి వెళ్ళి అయితే చూడండి. అలాగే కొంచెం బయట నుంచి వేరే సౌండ్స్ అయితే వస్తుంటుంది, కొంచెం మీరు అడ్జస్ట్ అయితే చేసుకోండి. అలాగే నేను డిస్క్రిప్షన్లో మీకు ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఇస్తాను, ఒకసారి ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఇంటర్ఫేస్ అయితే ఇలాగైతే ఉంటుంది. మీరు ఏం చేస్తారండి, ఇక్కడ ఒక బాక్స్ అయితే ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసుకుని ఇక్కడ కెమెరా అయితే ఆన్ చేసుకోండి. కెమెరా ఆన్ చేసుకుంటే సరిపోతుంది. కింద అయితే ఫోటో ఉంటుంది, ఇక్కడ నుంచి ఫోటో అయితే రీప్లేస్ పెట్టేసుకోవాలి. ఇక్కడ ఫోటో మీద ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసి ఇక్కడ కలర్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ స్టార్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఫోటో యాడ్ చేసుకోండి. ఇలా ఎవరైనా ఫోటో యాడ్ చేసి పైన ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకుంటే ఫోటో అయితే వచ్చేస్తుంది. ఒకవేళ మీరు సరిగ్గా రాకపోతే కొంచెం టెక్స్ట్ అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఇలా మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళిన తర్వాత ఇలా కొంచెం టెక్స్ట్ అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలి. ఇలాగైతే అడ్జస్ట్ అయితే చేసుకోండి. మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళిన తర్వాత ఇలాగైతే అడ్జస్ట్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ ఒక ఎఫెక్ట్ అయితే ఉంటుంది, దీన్ని అయితే ఇప్పుడు పైనుంచి కాపీలేట్ చేసుకోండి. మీరు ఇక్కడ నుంచి పైనుంచి కాపీ లేయర్ అయితే చేసుకోండి. చేసి ఇప్పుడు దీన్ని డిలీట్ చేసేసేయండి. డిలీట్ చేసి ఇప్పుడు ఇక్కడ నుంచి రెగ్యులర్గా అయితే ఫొటోస్ యాడ్ చేసుకోండి. కింద ప్లస్ ఐకాన్ మీడియాలోకి వెళ్ళిన తర్వాత ఇలా ఫోటో యాడ్ చేసుకోండి. ఫోటో యాడ్ చేసి జూమ్ చేసి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. మళ్ళీ వేరే ఫోటో యాడ్ చేయండి, దీన్ని కూడా జూమ్ చేయండి. మళ్ళీ ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసి మళ్ళీ వేరే ఫోటో యాడ్ చేయండి. ఇప్పుడు దీన్ని కూడా జూమ్ చేసి మళ్ళీ ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసి మళ్ళీ వేరే ఫోటో యాడ్ చేయండి. మళ్ళీ దీన్ని కూడా జూమ్ చేసి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. ఇలాగే అన్ని ఫొటోస్ అయితే మీరు లాస్ట్లోకి అయితే యాడ్ చేసుకోండి. ఒకసారి ఇలా నేను యాడ్ చేస్తున్నా కదా, ఇలాగైతే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే స్టార్టింగ్లో వచ్చేసేయండి. ఒకసారి స్టార్టింగ్లో వచ్చేసి ఫోటో మీద ట్యాప్ చేసి పైన ప్లస్ ఐకాన్ కింద పేస్టల్ పక్కన యారో ఇక్కడ కలర్ ఫిల్, ఇక్కడ ఫోటో మీద ట్యాప్ చేసిన తర్వాత పైన ప్లస్ ఐకాన్ కింద పేస్టల్ పక్కన యారో కలర్ ఫిల్ టైమింగ్ ఆఫ్ చేసిన తర్వాత ఇక్కడ పేస్ట్ అయితే చేసుకోండి. ఫోటో చిన్నగా అయింది కదా, ఇప్పుడు ఇలా జూమ్ చేసుకోండి, ఫోటోని జూమ్ చేసుకోండి సరిపోతుంది. మళ్ళీ వేరే ఫోటో సెలెక్ట్ చేసి దీన్ని కూడా పైన ప్లస్ ఐకాన్ ఇప్పుడు పేస్ట్ స్టైల్ అయితే చేసుకోండి. మళ్ళీ ఫోటోని జూమ్ చేసుకోండి, జూమ్ చేసి మళ్ళీ వేరే ఫోటో సెలెక్ట్ చేయండి. ఇప్పుడు దీన్ని కూడా ఇప్పుడు అన్ని ఫోటోకి అయితే పేస్ట్ అయితే చేసుకోండి. ఫోటో చిన్నగా అయితే ఇలా జూమ్ చేసుకోండి. ఇలా కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మీరు కూడా ఇలా ఫోటో ఇలా జూమ్ చేసుకోండి సరిపోతుంది. ఇంతే ఉంటుంది ఫ్రెండ్స్ వీడియో అయితే. చూడండి చాలా సింపుల్గానే ఉంది, ఇంతే ఉంటుంది వీడియో. అన్ని ఫోటోకి అయితే పేస్ట్ అయితే చేసుకోండి. ఒకసారి అన్ని ఫోటోకి పేస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీడియోని అయితే సేవ్ చేసుకోండి.